కడాయిలో మటన్ కర్రీ చేయడానికి కడాయి పెట్టి ఆయిల్ వేసిన తర్వాత మటన్ అనేది కూడా వేసేసి ఒక 2 నిమిషాలు పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగిన ఎర్రగడ్డలు, టమోటాలను కూడా వేసుకున్న తర్వాత 2 స్పూన్ల అల్లం పేస్ట్ కూడా వేసేసి ఒకసారి బాగా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు వాటర్ అనేది కూడా రిలీజ్ అవుతూ వస్తుంది. ఇలా మూత పెట్టేసామంటే కడాయిలోనే మటన్ ఉడుకుతూ ఉంటుంది. ఇప్పుడు మూతను తీసేసి కొద్దిగా కారము, అలాగే ధనియాల పొడి, గరం మసాలా, మటన్ మసాలా కూడా వేసేసి మరి కొద్దిగా వాటర్ అనేది పోసుకోవాలి. మీకు వీలైతే కుక్కర్లో కూడా పెట్టుకోవచ్చు. ఇలా ఒక హాఫ్ అన్ అవర్ ఉడికిందంటే మటన్ అండ్ ముక్క అనేది బాగా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే కడాయి మటన్ కర్రీ రెడీ అయిపోయింది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.